మొన్న ఒక సిఎల్పి నాయకుడిగా మా దగ్గర పాదయాత్ర వచ్చినప్పుడు పల్లెలలో చూస్తూ ఉన్నాం, నాయకులకు చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పిన నేను, కొన్ని శ్మశానాల బోర్డు, కొన్ని ఎక్కడ ఒట్టి ప్రాంతాలలో బోర్డు, అది ఎందుకు పెట్టినారో నాకు అర్థం కాదు. 5 లక్షల వరకు దాన్ని సుమారుగా ఖర్చు పెట్టారు. ప్రతి ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలని చెప్పారు. దేనికి పనికి రాకుండా పోయినాయి. మరి ఆ రోజు చేసిన కాంట్రాక్టర్లా అక్కడ ఉన్నటువంటి చిన్న బడా నాయకులు చేసుకున్నా తెలియదు, కానీ ఏది కూడా అభివృద్ధి కాలేదు. చివరిలో సీఎం కప్ పెట్టినారు. మళ్ళీ దాని తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఆయన ప్రత్యేక చొరవ చూపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో క్రీడలను అత్యంత స్థాయికి తీసుకుపోవడానికి ఇలా ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. స్వయంగా ఆయన కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్, సింగపూర్ ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రాంతంలోని క్రీడలను పూర్తిగా అభ్యసించి అక్కడ ఏ రకంగా జరుగుతున్న దాని మీద సమీకరణ చేసి ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యున్నత స్థాయిలో క్రీడలను తీసుకెళ్ళాలి. మన ఒలింపిక్స్లో, కామన్వెల్త్స్లో ఎక్కడికి పోయినా గోల్డ్ మెడల్స్ రావట్లేదు. సరైనటువంటి వారికి ఒక తర్ఫీదు దొరకట్లేదు అనే ఒక ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక కార్యాచరణ తీసుకొని కొత్త పాలసీతో ముందుకు వస్తున్నారు అధ్యక్ష. 12 అకాడమీలతోటి, 12 క్రీడా అకాడమీలతోటి ఈ యొక్క క్రీడా వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన భారతదేశానికి, భావి తరాలకి రాబోయే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మనం అందరం కూడా గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. దాంతో అదే కాకుండా ఈరోజు ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్తో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా పెట్టాలి, లేదా స్కూల్స్లలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో కంప్లీట్గా స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయాలి ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న తీరు ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామాన్ని మనం అందరం చూడబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే క్రీడాకారుడు ముందుకు రావాలంటే అధ్యక్ష చిన్ననాటి నుంచే వాళ్ళు స్కూలింగ్ లెవెల్ నుంచే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు కూడా నేను కూడా ఒక క్రీడాకారుని, ఇక్కడ నాతో పాటు చాలామంది కూడా ఉన్నారు. వారందరూ కూడా తెలుసు క్రీడల్లో రాణించాలంటే దానికి ఒక పరిణామాలు ఉంటాయి, దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి అధ్యక్ష. చిన్ననాటి నుంచి కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావాలంటే ఒక అకాడమీలో జాయిన్ చేయించాలి. ఒక ఈవెంట్కి పోయేసరికి లక్షల రూపాయల ఖర్చు వస్తుంది అధ్యక్ష. డైట్ కానివ్వండి, తర్వాత స్టడీస్. చాలామంది నేను స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ ఒకటి హకీంపేటలో పెట్టేప్పుడు అడ్మిషన్ తీసుకొని వాడు 10th వరకే ఉండేటోడు అధ్యక్ష. దాంట్లో 10th దాకా మంచిగా తరబితినిచ్చి వెల్ ట్రైన్ అయిపోయి